27 నక్షత్రములకు బాలారిష్ట దోషములుంటాయా? అశ్విని నక్షత్రము నుండి రేవతి నక్షత్రం వరకు కూడా గండాలు పాద దోషాలే కాదు, బాలారిష్ట దోష నక్షత్రములు కూడా కలవు. బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు మొదటగా చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఈ బిడ్డ పుట్టినటువంటి సమయం జాతకం ఎలా ఉంది, నక్షత్రం ఎలా ఉంది, ఏ పాదం వస్తుంది, ఏ దోషం వస్తుంది, ఏ గండం వస్తుంది, ఈ నక్షత్రంలోని వారికి బాలారిష్ట దోషములు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలా చేయని పక్షంలో శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి అయ్యి కొన్ని సమయాలలో బిడ్డను కూడా మనం కోల్పోవుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని మంచి జరగడం కోసం మనం ఉపయోగించుకోవడం వలన జరిగేటువంటి మంచి మనకే జరుగుతుంది. కాబట్టి పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా జాతక పరిశీలన చేసి దోషాలు గండాలు బాలారిష్ట దోషములు గనక వచ్చినట్లయితే విధిగా శాంతి చేసుకొని బిడ్డలను రక్షించుకోవలసినదిగా నా మనవి.